ఎలా స్పందిస్తారు లెక్కలకు సంబంధించి గతంలో మీ పార్టీలో పనిచేసిన ఎంపీ లావు శ్రీకృష్ణ ఆ రోజు కనపడినటువంటి స్కామ్ ఈ రోజు ఎందుకు ఇలా కనపడింది ఎలా స్పందిస్తారు? ఇది మీరు ఖచ్చితంగా ఆయన అడగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే అదే 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్సీపీ పార్టీ అయినా జగన్మోహన్ రెడ్డి గారైనా అన్నీ బాగా అని చెప్పి చివరి క్షణంలో యూటర్న్ తీసుకుని అటుపోయి ఈరోజు ఇలా మాట్లాడడం ఎంతవరకు భావం అనేసి ఈరోజు శ్రీకృష్ణదేవరాయలు గారినే నేను ప్రశ్నిస్తున్నాను అన్నమాట. ఎందుకంటే ఈరోజు కేవలం కక్షపూర్వకంగా అంటే అబద్ధపు కేసులు పెట్టడము, అబద్ధపు ఎఫ్ఐఆర్లు ఫైల్ చేయడము, కేవలం జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్న వ్యక్తులపైన టార్గెట్ చేసి దొంగ కేసులు పెట్టి ఈరోజు ఇట్లా విచారణలకు లేకపోతే జైలుకు పంపించడం జరుగుతుంది. మీరు గత కొద్ది శతాబ్దాలుగా చూస్తే పెద్దిరెడ్డి గారి కుటుంబానికి కావచ్చు, లేకపోతే నారా చంద్రబాబు నాయుడు కుటుంబానికి కావచ్చు ఎన్నో విభేదాలు కానీ లేకపోతే ఎన్నో గొడవలు జరుగుతూ ఉండే మీకు కూడా తెలిసిందే. అందులో భాగంగానే ఈరోజు ప్రభుత్వం ఉందనేసి నారా వారి రాజ్యాంగంలో రెడ్ బుక్లో వాళ్ళ పేర్లు రాసుకొని నల్ల అక్షరాలతో అంటే ఏమీ సంబంధం లేని వాళ్ళ మీద ఈరోజు కక్షపూరంగా పేర్లు రాసుకొని ఈరోజు ఇటువంటి చర్యలకు పాల్గొనడం జరుగుతుంది. కానీ ఇటువంటి కేసులకు మేము భయపడేది లేదు, ఏమి సమస్య లేదు, క్లియర్ చిట్తో మీతో నన్ను బయటకు వస్తాననేసి ఈరోజు తెలియదు. ఏం కాదన్న అవన్నీ ఉట్టి మాటలు, ఎంతవరకు ఏం లేదు. ఎందుకంటే మేమేం చేసి ఉంటే కనుక చాలా అబద్ధం నిజంగా అంతవరకు వచ్చినా మేము ఎదుర్కోవడానికి మొత్తం వైఎస్ఆర్సీ పార్టీ సిద్ధంగా ఉంది. అంటే ఢిల్లీకి మించి కుంభకోణం జరిగిందంటే 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఒక డిస్ట్రిక్ట్ కూడా పర్మిషన్ ఇవ్వాలి. అంటే 2014 నుంచి 19 వరకు వాళ్ళు ఇచ్చిన పర్మిషన్లు అన్నీ మీకు కూడా తెలిసిందే. అంటే వాళ్ళు ఎన్ని వేల కోట్ల కుంభకోణాలు చేస్తే ఈరోజు మా మీద ఆరోపణ చేస్తారు. కాబట్టి వాళ్ళు చేసింది వాళ్ళు చెప్పేది మా మీద, అది క్లియర్గా అర్థమవుతుంది.